పోలీసులు హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీలేదు. పరిధి దాటినట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్ప. వ్యక్తులు సమాజ నమ్మకాన్ని చొరగొనేలా నడుచుకోవడం పోలీసుల బాధ్యత. కస్టడీ సమయంలో వ్యక్తుల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోండి. దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం. వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చొరగొనేలా నడుచుకోవడం పోలీసులు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటి వచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీలేదు. పోలీసులు పరిధులు దాటుతున్నట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్ప. మ్యాజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి, రొటీన్గా వ్యవహరించొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కొట్టాలి టెంకాయ మళ్ళీ అంటూ రిలయన్స్ సిబిజీ ప్లాంట్లను తామే తెచ్చినట్టు చెప్పుకోవడానికి కూటమి సర్కార్ గిమ్మిక్కులు. గత వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం. తొలి దశలో 8 ప్లాంట్లకు 2024 ఫిబ్రవరి 14న శంకుస్థాపన. 302 ఎకరాల్లో 1920 కోట్లతో ఏకకాలంలో 8 ప్లాంట్లు ప్రారంభం. వేగంగా పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమవుతున్న అన్ని ప్లాంట్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవతో మరిన్ని ప్లాంట్లు పెట్టడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ ఆ గంతం తన ఖాతాలో వేసుకునేందుకు కనిగిరిలో భారీ పెట్టుబడులు తెచ్చామంటూ లోకేష్ హడావిడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భవ్యంగా కట్టబెట్టారు అంటూ 108, 104